హాయ్ హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఇవాళ మన వీడియోలో జుట్టు అండి. జుట్టు చాలామందికి ఏంటంటే అస్సలు పెరగదు, తర్వాత ఇలా చితిలిపోవడం, రాలిపోవడం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మందిలో కూడా. అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా రకాల షాంపూలు తర్వాత ఆయిల్స్ వాడుతూ ఉన్నా అసలు ఎలాంటి రిజల్ట్ అయితే ఉండదు కదా. కానీ నేను ఇప్పుడు చెప్పే ఈ ఒక్క రెమెడీని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఏంటంటే మనకి దీనివల్ల మన జుట్టు వద్దన్న పెరుగుతుంది. ఎంతలా పెరుగుతుందంటే అసలు మీరు జుట్టును కత్తిరించుకోవడానికి ఇబ్బంది పడాలి, పెరిగిన జుట్టుని అంతలా పెరుగుతుందనమాట. ఇది ఖచ్చితంగా 2 రోజులకు ఒక్కసారి దీన్ని మనం తలస్నానం చేసేటప్పుడు దీన్ని అప్లై చేసామంటే మన తలలో ఉన్న చుండ్రు అనేది తగ్గిపోయి రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు చితిలిన జుట్టు అయినా సరే ఎలాంటి జుట్టుకైనా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది కేవలం మనం ఒక్కటే రూపాయితో దీన్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. మనకి ఫస్ట్లోనే మంచి రిజల్ట్ అయితే ఏర్పడుతుంది. మన జుట్టు కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. తర్వాత మన జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట. మీరు ఎన్నో ట్రై చేసి ఉంటారు, కానీ ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఇందులో మన జుట్టుకు సరిపడా, అంటే మనకు కొంచెం లాంగ్గా ఉంటే హెయిర్ దానికి తగ్గట్టుగా, అంటే కొద్దిగా చిన్నగా ఉన్న వాళ్ళకైతే కొంచెం అట్లా మనం చూసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ని బాగా మరగబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మరిగిన వాటర్లో మనం ఇందులో ఇది కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కాఫీ పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఇందులో మీరు ఏదైనా సరే మనం ఇంట్లో వాడే కాఫీ పొడి ఏదైనా సరే దీన్ని అయితే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు అయితే వేసుకోవాలి కాఫీ పొడి. ఎందుకంటే కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు, కెఫిన్లు జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. జుట్టులో మంచి కలర్ రావడానికి కూడా మనకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. మనకి తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకు కూడా నల్లగా మారడానికి చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత జుట్టు కూడా చాలా దృఢంగా పెరుగుతుంది అనమాట. అస్సలు మనకి దూకుంటుంటే ఊడిపోతుంటుంది చాలామందికి. అలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఈ కాఫీ పొడి అయితే మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది జుట్టు పెరుగుదల, తర్వాత మనకి వైట్ హెయిర్ తగ్గడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మన తలలో రక్త ప్రసరణ తగ్గినప్పుడు కూడా మనకి ఏంటంటే జుట్టు ఊడిపోవడం, చిట్లిపోవడం, జుట్టు పెరుగుదల తగ్గడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. కానీ మనకి కాఫీ పొడి వల్ల మనకి ఈ జుట్టు పెరుగుదల అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇదంతా కాఫీ పొడి వేసాం కదా, ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా మరగాలన్నమాట. తర్వాత ఇందులో వేసే ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే జుట్టు పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కూడా. పసుపులో మనకి యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగస్ వంటి లక్షణాలు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత జుట్టులో చుండ్రు ఏదైనా ఉంటే కూడా తగ్గించడానికి పసుపు అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఈ పసుపు వల్ల మనకి జుట్టు రాలడం అనేది తగ్గుతుంది. తర్వాత జుట్టు పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట పసుపు వల్ల. తర్వాత మనకి జుట్టు అనేది ఆరోగ్యంగా చాలా దృఢంగా పెరగడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. కొంతమందికి ఏంటంటే తలలో ఎక్కువగా చికాగ్గా చాలా దురదగా ఉంటుంది, ఎప్పటికీ తలంతా గొక్కుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుంది. మీకు ఎలాంటి సమస్యలున్నా తగ్గుతాయి. పసుపులో ఉండే ఐరన్, కాపర్ వల్ల జుట్టు తెల్లగా ఉన్న జుట్టు కూడా నల్లగా మారుతుంది. జుట్టు మీకు మృదువుగా చాలా మెత్తగా ఉంటుందన్నమాట. మనం ఫస్ట్ టైం తలస్నానం చేసినప్పుడే మనకి రిజల్ట్ అయితే వస్తుంది. జుట్టులో ఎలాంటి సమస్యలున్నా ఈ పసుపు వల్ల మనం అన్నిటినీ కంట్రోల్ చేయొచ్చు. తర్వాత జుట్టు కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మరుగుతున్న ఈ కాఫీ పొడి వేసిన ఈ వాటర్లో 1 స్పూన్ వరకు మనం పసుపు వేసుకోవాలి. ఓకే, ఇలా పసుపు వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మరగబెట్టేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఇదేంటంటే మనం ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోరాదు. మనము ఎలా అంటే మనం మామూలుగా అయితే మనం మార్నింగ్ టీ పెట్టుకునే టైంలో దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఒకేసారి పెట్టేసుకొని ఒకేసారి చేసుకొని ఒక 2-3 డేస్ అట్లా వాడుకుందామంటే మాత్రం కుదరదు. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి. దీన్ని మాత్రం ఖచ్చితంగా 2 డేస్కి ఒక్కసారి అయినా సరే, మీరు 2 రోజులు తప్పించి ఒక్క రోజైనా ఇలా దీన్నైతే మీరు తయారు చేసుకొని వాడండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మీరు ఏ షాంపూ వాడినా సరే, మీకు ఎలాంటి షాంపూ అయినా సరే, మనం రెగ్యులర్గా వాడేది షాంపూ అయినా సరే, షాంపూని అయితే అందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు దీంతో తలస్నానం చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది.
ఓకే, ఇక్కడైతే నేను షాంపూ అయితే వేస్తున్నాను చూడండి. మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, ఒక 2-3 సార్లు ట్రై చేయండి. మీకు చాలా ఈజీ అనమాట దీన్ని ప్రిపేర్ చేయడం కూడా. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మనం దీన్ని అయితే ప్రిపేర్ చేసాం కదా. ఏం లేదు, చాలా సింపుల్. కాఫీ పొడి, తర్వాత పసుపు మరిగే నీటిలో వేసి మరిగించి తర్వాత మనం ఏ షాంపూ వాడాలనుకుంటున్నామో ఆ షాంపూని వేస్తే సరిపోతుంది. మామూలుగా ఏంటంటే మనకి ఇది చాలా సింపుల్, ఈజీగానే చేసేసుకోవచ్చు. మనం స్నానానికి ముందు ఒక 5 మినిట్స్ ముందు మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మనం టీ పెట్టుకునేంత టైంలో కూడా మనకి ఇది ఏదైతే ప్రిపేర్ అవుతుంది. ఇలా మొత్తం కలిసిలాగా కలుపుకున్న తర్వాత మీరు దీంతో ఖచ్చితంగా 2 రోజులకు ఒక్కసారైనా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకొని మీరు తలకి కనుక అప్లై చేస్తూ మీరు మామూలుగా మనం షాంపూ, మనం తలస్నానం ఎలా చేస్తామో అలా చేసామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనం వేసిన కాఫీ పొడి తర్వాత పసుపు వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు 100% వర్క్ అవుతుంది. దీన్ని ట్రై చేసి చూడండి. మనం ఫస్ట్ చేసినప్పుడు, మనం తలస్నానం చేసినప్పుడే మనకి రిజల్ట్ అయితే ఉంటుంది. మన జుట్టులో కూడా రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు కూడా చాలా దృఢంగా గట్టిగా పెరుగుతుందన్నమాట. జుట్టు చాలా పొడవుగా చాలా దృఢంగా అయితే పెరుగుతుంది. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.